ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే ఎట్లా అంటే అమలు చేసే పొజిషన్కి వచ్చినాం కదా, ఇంకా బాధ ఏంటి? అమలు చేసే పొజిషన్కే కాంగ్రెస్ పార్టీ ఉండగా వచ్చినాం కాబట్టి క్లియర్ గా ఎవరు నడిమిట్లా ఇంకెవరి ద్వారానో కరపత్రమో లేకపోతే కాగితమో తీసుకొచ్చి చేయాల్సిన పని లేకుండా నేరుగా పట్టభద్రులు తమ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటువంటి మార్గం ఇక్కడి నుంచి పడతా ఉంది కాబట్టి ఈ విషయాన్ని పట్టభద్రులకు తెలియజేయండి. ఇక పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు, ఇద్దరు అభ్యర్థులు 2014లో ఇటు కేసీఆర్ కు అటు మోడీకి ఇద్దరికి రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు పెట్రోల్ ధర ఎంతుండే? 66 రూపాయలు. 66 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ ధర ఉండే వీళ్ళకి అప్పచెప్పినప్పుడు. మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు ఎంత అయింది? ఇక ఈ పుణ్యాత్ములు అన్నట్టు వీళ్ళు, ఇక వీళ్ళ గురించి పెద్దగా ఏమో చెప్పవలసింది, ఇది సరిపోతుంది. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను రద్దు చేసి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరి జీవితాలను కాలరాయాలని చూస్తున్నటువంటి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా రేపు పొద్దుగాల ఇంకో ఆయన వస్తాడు వీడికి ఓటేయమని. ఈయన ఓదిక్కుంటే తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఉసురు ముచ్చుకొని నిరుద్యోగులను నట్టేట ముంచి ఉద్యోగస్తులకు ఎప్పుడు వస్తాయో తెలియని జీతాలు 317 జీవో 46 ఇవన్నీ తీసుకొచ్చి ఈ పేద ప్రజల కన్నీళ్ల కారణమైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ నుంచి ఇంకొక ఆయన వస్తాడు, వీళ్ళిద్దరు వస్తారు. ఒకటే ఒక ప్రశ్న, ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ఉప ఎన్నిక? మాకు మా పార్టీకి ఇది చేత కాదు అని నడిమిట్ల వదిలిపెట్టిపోతే వచ్చింది కదా. రేపు పొద్దుగాల వచ్చేటువంటి మనుషులు మళ్ళెట్ల శాతనయ్యి వస్తారో మీరు అడగండి. అలాగే ఎప్పటికప్పుడు ఓటర్లను చైతన్యపరచండి. ఇవాళ తీన్మార్ మల్లన్న గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగులకు మేధావులకు రిటైర్ అయిన వాళ్లకు ఎవరెవరికి ఏ హామీలైతే తన మేనిఫెస్టోలో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని టెన్షన్ గా అమలు చేసి ఈ పట్టభద్రులకు అండగా నిలబడేటువంటిది కాంగ్రెస్ పార్టీ. రేపు పొద్దుగాల తీన్మార్ మల్లన్న అన్న విషయాన్ని మీరు తెలియజేయండి సోదరులారా.